హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్లో మెరిట్ లిస్ట్ 4 అయితే రిలీజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ 48 డివిజన్స్ whose list 3 and 4 results are withheld due to మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో కొన్ని 48 డివిజన్స్లో మాత్రం లిస్ట్ 3ని లిస్ట్ 4ని రిలీజ్ చేయలేదండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలక్షన్ కోడ్ అయితే రన్ అయితే అవుతుంది అని క్లియర్గా చెప్పారు. ఎక్సెప్ట్ జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ 48 డివిజన్స్ డ్యూ టు మోడల్ కోడ్ కండక్టెడ్ వల్ల వాళ్ళు రిలీజ్ అయితే చేయలేకపోయారు. మిగతా అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ ఆ లిస్ట్ 4 అయితే రిలీజ్ అయింది. మీ స్టేట్ యొక్క లిస్ట్ 4 ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. క్లియర్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ చూసినట్లయితే మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఒక్కసారి క్విక్గా. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు పోస్టల్ జీడిఎస్ లిస్ట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ కిందకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అన్ని స్టేట్స్ అయితే వస్తున్నాయి. తెలంగాణ కొట్టినట్టయితే సప్లిమెంటరీ లిస్ట్ 4 అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చెక్ చేసినట్లయితే కూడా సప్లిమెంటరీ లిస్ట్ 4 అయితే ఉంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్ లిస్టులు. ఇక్కడ చూడండి, ఇదైతే వచ్చేసి లిస్ట్ తెలంగాణ వాళ్ళకి సంబంధించింది. బట్ ఈసారి తెలంగాణ వాళ్ళకైతే వచ్చేసి 95% ఎవరైతే సెక్యూర్ చేశారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ 4 అయితే చక్కగా సెలెక్ట్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్లో డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగెనిస్ట్ దేర్ నేమ్స్ ఆన్ బిఫోర్ 27/11/2024 లోపల వీళ్ళైతే వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని క్లియర్గా మెన్షన్ చేశారు. These shortlisted candidates should report the verification along with the original 2 sets of self-attested photocopies of all recommended documents ని తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఈ మెరిట్ లిస్ట్ 4కి చూడండి ఫ్రెండ్స్, చాలా అన్ని దాదాపు 95 వస్తే సెలెక్ట్ అయితే అయిపోయారు ఫ్రెండ్స్ తెలంగాణ డివిజన్స్లోకి అప్లై చేసిన వాళ్ళు. సో దాదాపు 95, 98, 96 అలా ఉన్నాయి. సో మొత్తం అయితే వచ్చేసి ఎంతమంది అంటే 206 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ మెరిట్ లిస్ట్ 4లో. ఇంకా మెరిట్ లిస్ట్ 5, 6 కూడా ఉండవచ్చు. ఈ 206లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సో ఈ జాయిన్ అవ్వని వాళ్ళందరినీ తీసుకొచ్చి మెరిట్ లిస్ట్ 5 కింద పెడతారు. సో డోంట్ వర్రీ ఫ్రెండ్స్, మీ మెరిట్ లిస్ట్లో ఈ 4th మెరిట్ లిస్ట్లో నేమ్ లేకపోయినా 5, 6లో అయితే ఉండొచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా 2025 కొన్ని లిస్టులు వచ్చేటప్పటికి అంతా రిక్రూట్మెంట్ జరిగేటప్పటికి 2025 అయితే అవ్వచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇదివరకులానే ఫ్రెండ్స్ ఎవరికైతే ఆల్మోస్ట్ 100% ఉన్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేశారు. పీడబ్ల్యూడి ఉంటే మాత్రమే కొంచెం 90, 92 అలా సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, మోస్ట్ ఆఫ్ దట్ అన్ని డివిజన్స్కి 100 అలా వస్తేనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కూడా 248 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా అయితే వచ్చేసి వెరిఫికేషన్ అయితే 27/11/2024లో ఆయా సంబంధిత డివిజన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చెక్ చేసుకోవడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. ఫ్రెండ్స్, మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కావాల్సినవి ఏం తీసుకెళ్లారంటే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, పుట్టిన తేదీ ధృవీకరణ సంబంధించి 10వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్స్, అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే దివ్యాంగ ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికేట్, వీటిని అయితే తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెరిఫికేషన్ డేట్ రోజున ఈ ధ్రువపత్రాలను రెడీ చేసుకోండి. సో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్, సో సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మెరిట్ లిస్ట్ 5, 6 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే లేదా మీరు ఏ డివిజన్కి అప్లై చేశారని వెయిట్ చేస్తూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను రావడంతోటే నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ 5, 6 అన్నీ తెలియడంతో నేనైతే వీడియో చేసి పెడతాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.